ఇండ్లలో పని మనిషి మాదిరిగా చేరి దొంగతనాలు చేస్తున్న ఓ మహిళను అరెస్టు చేశారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు. హబ్సిగూడ గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ సైంటిస్ట్ ఎం రావు ఇంటిలో గత 2 నెలల క్రితం తేజస్విని అనే మహిళ పని మనిషిగా చేరింది. ఇంట్లో పనిచేస్తూ 9 తులాల బంగారం, 10,000 క్యాష్ దొంగతనం చేసి పారిపోతుండగా హబ్సిగూడ బస్టాప్ వద్ద నిందితురాలు తేజస్విని అరెస్టు చేశారు పోలీసులు. ఆమె వద్ద నుండి 9 తులాల బంగారం, 10,000 నగదును రికవరీ చేశారు. తర్వాత తేజస్విని రిమాండ్కు తరలించారు. ఇంటిలో పనిచేసే వారి నుండి ఆధార్ కార్డు, వారి గత చరిత్ర తెలుసుకుని పని మనిషిగా చేర్చుకోవాలని ఏసీపీ జగన్ సూచించారు. బంగారు వస్తువులను 2 రింగులు, 2 బ్యాంగిల్స్, 2 చైన్లు, 1 చంద్రహారం మొత్తము బంగారు వస్తువులనని దొంగిలించి దాచిపెట్టిన తర్వాత పారిపోయే క్రమంలో ఈరోజు ఉదయం హబ్సిగూడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈమె అల్లం తేజస్వి అని చెప్పేసి, ఈమె అల్మాస్ కూడా మల్రెడ్డి నగర్ లో ఉంటుంది. యాక్చువల్గా నేటివ్ ఆఫ్ కొండనాగుల, అచ్చంపేట మండల్. ఈమె ఇక్కడ పని గురించి వెతుకుతూ కొంతమంది చెప్పి ఈమె ఇంట్లో పని కుదిరిన తర్వాత వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈమె ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగతనం చేసుకుని 48 అవర్స్ లోనే ఈమెను పట్టుకోవడం జరిగింది. దరఖాస్తు వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకోవడము 2 రోజుల తర్వాత చూసుకున్నారు. యాక్చువల్గా ఈ కేఎం రావు అనే వ్యక్తి సైంటిస్ట్, మన రిటైర్డ్ సైంటిస్ట్ గారు, స్ట్రీట్ నెంబర్ 8 హబ్సిగూడలో ఉంటారు. సో ఆమెను అరెస్ట్ చేసి ఆమె ద్వారా బంగారు ఆభరణాలు దాదాపు 9.5 తులాలు బంగారు ఆభరణాలు, 10,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది.